హెడ్ వాష్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే సన్లైట్ కింద వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడైనా సన్లైట్ కింద వెళ్తున్నాం అని అంటే మటుకు మనం నార్మల్ క్యాప్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ కొన్ని రోజులు హెడ్ వాష్ చేయక ముందు వరకు మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే మటుకు సర్జికల్ క్యాప్ యూజ్ చేస్తే మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి షేడింగ్ ఫేస్. ప్రతి ఒక్కరికి షేడింగ్ ఫేస్ అనేది రావడం జరుగుతుంది. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హెయిర్ మొత్తం అనేది మెల్లమెల్లగా అనేది హెడ్ వాష్ చేస్తాం కాబట్టి వచ్చేయడం జరుగుతుందండి. రూట్ అనేది లోపలే ఉంటుంది, దానిపైన ఉండే హెయిర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు మనకి హెడ్ మొత్తం ఎంటీగా కనపడుతుంది, అంటే బాల్నెస్ లాగా. అలాగే మనకి 2-3 months అనేది అలానే ఉండడం జరుగుతుంది. 4th month నుంచి మనం రిజల్ట్ గమనిస్తే మెల్లగా అనేది గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత అనేది 5th-6th monthలో అనేది కొద్దిగా గ్రోత్ అనేది మనం చూడొచ్చు. ఎక్కువ గ్రోత్ ఎప్పుడు చూస్తామంటే మినిమం 6 months నుంచి 1 year వరకు అనేది గ్రోత్ అనేది చూస్తూ ఉంటామండి.